సో నేను బయటికి వెళ్ళిన ప్రతిసారి ఈ సిచ్యువేషన్ తప్పదనమాట నాకు. సో మొత్తం కంప్లీట్గా ప్యాక్ చేయాల్సి వస్తుంది. నేను ఫ్రంట్ బ్యాక్ అన్నీ కంప్లీట్గా ఇట్లా కర్టెన్స్తో లోపల ఏం విజిబిలిటీ ఉండకుండా కంప్లీట్గా ఇట్లా క్లోజ్ చేసేస్తాను. ఇట్లా క్లోజ్ చేసేసి వెళ్ళిపోతాను అనమాట. సో ఇట్లా ఉంటుంది సిచ్యువేషన్ ఎవ్రీ టైం. ఫైనలీ మొత్తానికి అయితే లంచ్ చేసుకొని కాసేపు చిన్న వర్క్స్ ఉండే. సో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను ఇప్పుడు. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు బీచ్ దగ్గర వెళ్ళిపోయి సన్సెట్ చూసుకొని అటు నుంచి ఇక్కడ ఒక చర్చ్ ఉందంట. సో ఆ చర్చ్ని చూసుకొని అటు నుంచి వచ్చి మళ్ళీ చిన్న వర్క్స్ ఉన్నాయి, ఎడిటింగ్ అవన్నీ చూసుకొని ఒకసారి నైట్ పడుకుంటే రేపు మార్నింగ్ మున్నార్ వెళ్దామా లేదంటే ప్లాన్ చేస్తున్నాను. సో లోకల్స్ని కనుక్కొని ఎగ్జాక్ట్గా లొకేషన్స్ ఎక్కడెక్కడనే ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు డిసైడ్ అవుదాం. సో ఏంటి ఎక్కడ ప్లాన్ అనేది. సో ఇప్పటివరకు అయితే నో ప్లాన్. సో జస్ట్ గో విత్ ఫ్లో, దట్స్ ఇట్. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనము బీచ్కి వెళ్ళేసి వద్దాం. పోర్చుగీస్ వాళ్ళు ఫస్ట్ మన ఇండియాలో కట్టిన ఫస్ట్ చర్చ్ అనమాట ఇది. సో అదనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చర్చ్ మొత్తం కంప్లీట్ చేసేస్తున్నాము. ఇటు నుంచి స్ట్రీట్ షాపింగ్ ఉంది, ఇవన్నీ కవర్ చేసుకుంటూ ఇటు నుంచి ఇట్లా ఫిషింగ్ అనమాట. చైనీస్ మోడల్ ఫిషింగ్
ఇక్కడ ఫిషింగ్ డిఫరెంట్గా చేస్తారనమాట. ఫిషింగ్ అవన్నీ చూసుకుంటూ మొత్తం అందరికి అట్లా వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఎక్కడెక్కడ ఏమైనా కనుక్కొని చూసుకుంటూ వెళ్ళిపోవడం. సో ఇవన్నీ వచ్చేసి స్ట్రీట్ షాపింగ్. కొద్దిగా చిన్నగా ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది. చాలా రైట్ హైట్ ఆల్ నేను మీ లింక్ ట్రావెలర్స్. సో ఫైనల్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో వచ్చేసి మనము 2 స్టేట్స్ కంప్లీట్ చేసుకొని 3rd స్టేట్లో ఉన్నామన్నమాట. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, నేను కేరళలో వచ్చేసి ఫోర్ట్ కొచ్చిలో ఉన్నాము. సో ఫోర్ట్ కొచ్చి మొత్తం కంప్లీట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. సో లెట్స్ డూ. అండ్ మీకు ఎక్కడ చేసినా మీకు ఆల్మోస్ట్ ఇట్లానే గైడ్స్ కనిపిస్తూ ఉంటారు అనమాట. సో మనకి ఇక్కడ ఫోర్ట్ కొచ్చిలో వచ్చేసి ఇంటర్నేషనల్ షిప్ యాడ్ ఉందన్నమాట. అంటే ఇంటర్నేషనల్ షిప్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద ప్యాసింజర్ షిప్స్. సో షిప్స్ అన్నీ ఇక్కడికి వచ్చి డాక్ అవుతాయి అన్నమాట. ఇక్కడికి ఏంటంటే ఫారినర్స్కి తక్కువ ప్రైస్లో ట్రావెలింగ్ చేయాలంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి షిప్ వే వచ్చేసి చాలా బెస్ట్ అనమాట. సో అందుకోసమే చాలా వరకు ఫారినర్స్ ఇక్కడికి వస్తారు. సో ఇక్కడికి వచ్చేసి ఇటు నుంచి కేరళ ఇవన్నీ విజిట్ చేసేసి ఇటు నుంచి నియరెస్ట్ ప్లేసెస్ విజిట్ చేసి మళ్ళీ సేమ్ రిటర్న్ షిప్లో వెళ్ళిపోతారు అనమాట. సో అందుకోసం ఇక్కడ చాలా వరకు ఫారినర్స్ వస్తారనమాట. సో అదనమాట. సో అందుకే టూరిజం చాలా ఎక్కువ ఇక్కడ. సో మనకైతే అసలు కాలనీ స్ట్రీట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఇక్కడ. ఆల్మోస్ట్ అన్ని స్ట్రీట్స్ తిరుగుతూ ఉన్నాను. లైక్ ఒక్కొక్క స్ట్రీట్ ఒక యూనిక్ ఉందన్నమాట. కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది కంప్లీట్గా చూడడానికి మాత్రం. సో చూడండి మీరు కూడా ఎట్లా కంప్లీట్గా ఒకసారి. ఫైనల్లీ కంప్లీట్గా అయితే స్ట్రీట్స్ అన్ని తిరుగుతూ కంప్లీట్గా మళ్ళీ బీచ్ దగ్గరకు వచ్చేస్తాను ఇక. సో బీచ్లో కాసేపు స్పెండ్ చేసేసి ఇటు నుంచి వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోతాను. ఇప్పుడు వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయి లంచ్ ప్రిపేర్ చేసుకొని లంచ్ తినేసి ఆ తర్వాత ఇటు నుంచి ఫోర్ట్కి వచ్చేసి వదిలేసి ఇటు నుంచి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇక ఇటు నుంచి డైరెక్ట్ దాని ఏమంటారు మన ఫెరీ దగ్గరికి వెళ్ళిపోయి ఫెరీ దగ్గర నుంచి ఐలాండ్ అవతల సైడ్ వెళ్ళిపోయిన తర్వాత అటు నుంచి మున్నార్కి బయలుదేరిపోవాలి. ఇంకా మున్నార్కి వెళ్ళిపోయి మున్నార్లో కంప్లీట్ గ్రీనరీ అండ్ ఇన్ని రోజుల నుంచి కంప్లీట్గా చెమటతో మొత్తం తడిసిపోయినాం కదా. అక్కడికి వెళ్ళి మంచుతో కొంచెం చల్లగా చేసుకుందాం బాడీని. అయితే కంప్లీట్గా బాడీ అయితే హీట్ వేడితో చచ్చిపోయింది దగ్గర 1 month నుంచి. సో మున్నార్లో కొంచెం ప్రశాంతంగా గడిపేద్దాం ఒక 4 రోజులు. ఆ తర్వాత అటు నుంచి దయ్యం ఫెస్టివల్ అని చెప్పేసి కేరళ మహారాష్ట్ర బార్డర్లో ఒక 2-3 విలేజెస్ ఉన్నాయంట. సో ఆ విలేజెస్లో దయ్యం ఫెస్టివల్ జరుగుతుందంట. సో ఆ ఫెస్టివల్కి అటెండ్ అవుదాం అనుకుంటున్నాం. సో దయ్యం ఫెస్టివల్ అంటే లైక్ దట్ కాంతారా మూవీలో చూపించారు కదా. సో అదే అనమాట కాంతారా మూవీలో ఉన్న ఫెస్టివల్ అనమాట అది. సో చూద్దాం వెళ్ళి ఒకసారి దయ్యం ఫెస్టివల్ని కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దట్స్ ద ప్లాన్. ఫస్ట్ అయితే
ఇప్పుడు ఇక్కడ నుంచి మన వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోవాలి ఇక్కడ. సో ఫైనల్లీ మొత్తానికైతే ఫోర్ట్కి వచ్చి వదిలేసే టైం అయిందనమాట. ఇక్కడ నుంచి మనం బయలుదేరిపోదాం. ఇక్కడ నుంచి ఫెరీ దగ్గరికి వెళ్ళిపోయి ఫెరీలో మన వెహికల్ని ఎక్కిచ్చేసి ఇటు నుంచి ఐలాండ్ ఉందన్నమాట. ఐలాండ్కి వెళ్తే అటు నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు టువర్డ్స్ మున్నార్. సో మున్నార్కి వెళ్ళిపోదాం డైరెక్ట్. చూద్దాం ఎంతవరకు వెళ్ళిపోతాం అనేది. మధ్యలో ఏమన్నా స్టాప్ తీసుకుంటామా, డైరెక్ట్ మున్నార్ రీచ్ అయిపోతామా చెక్ చేద్దాం ఒకసారి. ఇటు నుంచి 150 కిలోమీటర్స్ ఉంది మున్నార్కి. దట్స్ ద ప్లాన్. సో కంప్లీట్ వ్యాన్ అయితే మెషీ అయిపోయింది. చూడవచ్చు అసలు ఎంత డర్టీగా అయిందంటే అంత సదరాలి. అండ్ బట్టలు కూడా చాలా ఉన్నాయి ఉతికేవి. నేను యాక్చువల్గా ఏంటంటే డైలీ ఈ బట్టలు ఏవైతే ఉన్నాయో డైలీ ఉతికేసుకుంటాను అనమాట, వేసుకుని ఏవైతే ఉన్నాయో. సో యాక్చువల్లీ ఇక్కడ కంప్లీట్గా మీరు అబ్జర్వ్ చేస్తే నేను కంప్లీట్గా ఈ బ్లాక్ షర్ట్ అండ్ షార్ట్స్లోనే ఎక్కువ ఉంటున్నాను ఈ వీడియోస్లలో. సో ఎందుకంటే కంప్లీట్గా ఇక్కడ మొత్తం ఇదేంటంటే స్వెట్ ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. 2 బ్లాక్ షర్ట్స్ ఉన్నాయి నా దగ్గర. సో వీటిని రెగ్యులర్గా వేసుకోవడం అండ్ వాష్ చేయడం, మళ్ళీ అదే ఆరేసుకోవడం, మళ్ళీ సేమ్ అట్లే రిపీట్ చేస్తున్నాను అనమాట. సో ఇవి కంఫర్టబుల్గా ఉన్నాయి. మిగతావన్నీ నా దగ్గర హుడీస్, పాయింట్స్ అవన్నీ చాలా హెవీగా ఉన్నాయి అనమాట. ఈ కోస్టల్ ఏరియాలో మొత్తం కంప్లీట్గా ఈ ఎండకి చచ్చిపోతున్నాను అనమాట. సో అందుకే జస్ట్ వీటి మీదనే మ్యాక్సిమం రన్ చేస్తున్నాను నేనైతే, సర్వైవల్ అవుతున్నా మ్యాక్సిమం. ఒకటి వాషింగ్కి, ఒకటి వేసుకోవడానికి, కంప్లీట్ రిపీట్ అనమాట. వాషింగ్ వేసుకోవడం కంప్లీట్ ఇదే అనమాట. కంప్లీట్ రిపీట్ అవుతుంది. సో ఇంకా 2-3 ఇంకా మ్యాక్సిమం ఒక 1 month 2 month వరకు మీకు తప్పదు. మ్యాక్సిమం ఇవే డ్రెస్సెస్లో కనిపిస్తాను. కొంచెం పైకి వెళ్ళిపోతే మనం వర్షాకాలం అటువంటి స్టార్ట్ అయిందంటే కొంచెం మనం పాయింట్లో వేసుకోవడానికి ఈజీగా అవుతుంది. బట్ ఈ సమ్మర్కి ప్లస్ ఈ హ్యూమిడిటీకి అస్సలు ఈ డ్రెస్సులు మెయింటైన్ చేయడం అయితే అస్సలు అవ్వట్లేదు నాతోని. సో ముందు నాకు కంఫర్ట్ ఇంపార్టెంట్ కదా. సో దట్స్ ద రీజన్. తప్పదు, కంప్లీట్గా మీరు బ్లాక్ అండ్ బ్లాక్లోనే చూడాల్సి వస్తుంది అన్ని వీడియోస్ ఆల్మోస్ట్. సో దట్స్ ద ప్లాన్. లెట్స్ గో. ఫస్ట్ అయితే మన ఫెరీ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫెరీ దగ్గరికి వెళ్ళిపోయి అటు నుంచి మున్నార్ బయలుదేరిపోదాం. ఇంకా సో ఈ పార్కింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఆ చర్చి పక్కనే ఉంటుంది అనమాట. సో ఇందాక చూపించాను కదా, పోర్చుగీస్ వాళ్ళు ఫస్ట్ చర్చ్ కట్టారని చెప్పాను కదా, అదే చర్చ్ పక్కనే ఉంటుంది అనమాట. సో ఫ్రీ పార్కింగ్ ఇది. మీరు ఎక్కడ వెళ్ళినా కూడా ఫోర్ట్ కొచ్చిలో పెయిడ్ పార్కింగ్ ఉంటుంది. ఏమో ఇప్పుడైతే ఫ్రీ ఉంది, మేబీ ఫ్యూచర్లో చెప్పలేము ఏమవుతుందో. సో అది పరిస్థితి. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం ఇక. సో మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే అనమాట ఆ చర్చ్. సో ఆ చర్చికి పక్కనే ఉంటుంది. సో ఫైనల్లీ మొత్తానికైతే మనము వెయిట్ చేయాల్సిందే, చాలా టైం పడుతుంది ఇప్పుడు ఎలాగనో. సో అంతవరకు అయితే మనం ఫ్రంట్కి వెళ్ళిపోదాం. ఫ్రంట్కి వెళ్ళిపోయి ఒకసారి బోట్ ఫెరీ ఉంటుంది కదా, సో ఫెరీలో వెహికల్స్ ఎలా ఎక్కిస్తారు ఏంటి అనేది ఒకసారి ఒక వీడియో తీసుకొని అటు నుంచి మళ్ళీ వచ్చేసి వెహికల్లోకి వచ్చేద్దాం. సో వెయిటింగ్ ఖాళీగా కార్లో కూర్చునే కన్నా అక్కడికి వెళ్తే ఒకసారి సీనరీస్ ఏమేమవుతారో ఒకసారి చూడవచ్చు అనమాట. లెట్స్ గో, వెళ్ళేసి ఒకసారి చూద్దాం. సో మన దగ్గర అయితే కంప్లీట్గా రైస్ అయిపోయింది. సో సూపర్ మార్కెట్ దగ్గర ఆపేస్తాను, వెళ్ళేసి రైస్ తీసుకొని వచ్చేద్దాం. లోపలికి వెళ్ళి రైస్ తీసుకొని వచ్చేసి ఇక్కడిని మళ్ళీ మున్నార్ బయలుదేరిపోదాం. రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో లెట్స్ గో. సో వీళ్ళైతే అసలు మన రైస్ని అసలు నార్మల్ ఫేక్ క్వాలిటీ రైస్ అంటున్నారు అనమాట, మనం తినే రైస్ని. సో ఇవి వచ్చేసి బెస్ట్ క్వాలిటీ రైస్ అంట. ఇవి మనం ఏమో తినలేము, అసలు ఇవి అయితే లావ్ అయిపోతున్నాయి, అసలు తినడానికి అస్సలు పాసిబుల్ అవ్వట్లేదు నాకైతే.
సో అందుకని ఇవి తీసుకోవట్లేదు. సో మన స్మాల్ రైజే ఉంది ఇక్కడ. సో స్మాల్ రైస్ తీసేసుకుంటున్నాను. సో యాక్చువల్లీ వీళ్ళైతే వీటిని చాలా అంటే ఫేక్ రైస్ అంటున్నారు, అంటే నార్మల్ ప్లెయిన్ రైస్ అంటున్నారు. వీటిని అప్పం చేసుకోవడానికి దానికి యూజ్ చేస్తారంట. సో ఇది మన రైస్ క్వాలిటీ ఇట్లా ఉంది. మా బాబోయ్ వర్షం అయితే ఎంత డేంజరస్గా స్టార్ట్ అయిందంటే సూపర్ మార్కెట్లోకి ఎంట్రీ అయ్యాను, వర్షం స్టార్ట్ అయిపోయింది. సో ఫైనల్లీ రైస్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేయాలి. ఫుల్ వర్షం పడుతుంది, ఇప్పుడు ఎక్కడ పెట్టాలో అర్థం అవ్వట్లా. సో రైట్, ఫైనల్ అయితే వర్షం కొద్దిగా తగ్గుతుంది. బయలుదేరాం ఇక. చాలా అంటే చాలా పెద్ద వర్షం అనమాట. మెల్లిగా స్టార్ట్ అయిదాం. రైస్ బ్యాగ్ అయితే తీసేసుకున్నాను, బ్యాక్ సైడ్లో పెట్టేసేస్తాను అనమాట. సో లెట్స్ గో. సో ఫైనల్లీ మొత్తానికి అయితే రోడ్ బైక్ వచ్చేసాము. లైఫ్లో ఫస్ట్ టైం వర్షం పడుతుంటే డ్రైవింగ్ చేస్తున్నాను నేను సీరియస్గా. సో ఇంతకుముందుకు వర్షం పడ్డప్పుడు ఆగి ఉండే అనమాట, ఎప్పుడు డ్రైవింగ్ చేయలేదు వర్షం పడ్డప్పుడు. సో లైఫ్లో ఫస్ట్ టైం నేను డ్రైవ్ చేస్తున్నా వర్షం పడుతున్నప్పుడు. సో చూద్దాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎట్లా ఉందో. సో చూడండి మీరు కూడా. సో రైడ్ అయితే అసలు కంప్లీట్ అవసరం అంటే అవసరం. అసలు బాబా టర్నింగ్స్ అసలు మస్తు మజా వచ్చింది నాకైతే కంటిన్యూగా రైడ్ అయితే. బట్ ఈ వెహికల్స్ మరీ దారుణంగా మీదకి వచ్చేస్తున్నారు కదా, ఒక్కటే భయం వేస్తుంది. బట్ మిగతా అంతా ఓకే. అసలు 20, 30, 40 స్పీడ్లో అసలు టర్నింగ్స్ సూపర్ అనిపిస్తుంది. అసలు మజా అంటే మజా వచ్చేసింది అసలు రైడ్ మొత్తం కంప్లీట్గా. అక్కడక్కడైతే కన్స్ట్రక్షన్లో ఉంది రోడ్ అంతా కంప్లీట్గా. బట్ ఓకే, డేంజరస్గానే ఉంది రోడ్ అయితే. మామూలుగా అయితే నార్మల్ అయితే ఏం లేదు. చీకటి ఉంది కంప్లీట్గా, వీడియో అయితే సరిగా కవర్ అవ్వట్లేదు కానీ ఓకే. మస్తు మజా వచ్చేసింది రైడ్.